తన మాయాశక్తిలో తను అలా ఉంటున్నా అలాగా అనిపిస్తుందండి. ఇది మరి మాయాశక్తికి తనకే మాయాశక్తి పనిచేస్తుందండి. మెలక రాకపోవడం. అవునా, నేనే తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నదో అది మేలుకున్న తర్వాత తన మాయాశక్తి చేత తననే తాను చూస్తున్నారని చెప్తే తనకు ఉంటుంది. ఎవరికి? మీరు ఆ సైట్ లో ఉన్నప్పుడు, అంటే ఆ జప్తిగా ఉన్నప్పుడు మీ మాయాశక్తి మీదే లెక్కకు వస్తుంది. మీదే అవుతుంది. కానీ జప్తి నుంచి ఈ వైపుకి వచ్చేస్తే మాయలో భాగమైపోతారు. అంటే లక్ష్మీరాయుడు జప్తిగా ఉంటే మీదే మాయ, లక్ష్మీరాయుడు మొత్తం మీదే. ఆ జప్తిగా కాకుండా జప్తికి ఈ వైపుకి వచ్చేస్తే మీరు వ్యక్తి అయిపోతున్నారు. వ్యక్తి అయిపోయినప్పుడు ఇదంతా నిజం అనిపిస్తుంది. ఆ మాయ లోలురు అయిపోతారు అనమాట. మాయా మీ అధీనంలో ఉండదు మాయ. మాయకి లోలత్వం అంటే మాయాలోలు అంటే ఈ వ్యక్తిగా ఉంటే మాయాలోలుడు తానే, తనకు తాను ఎడంగా ఉంటే మాయాతీతుడు తానే. మాయాతీతుడు అంటే మాయకి అతీతంగా ఉండి చూడటము, వ్యక్తికి ఎడంగా ఉండి చూడడము, తనకు తాను ఒక అడుగు ఎడంగా ఉండి చూడమని కదా గురువు గారి బోధ. అవునండి. మీరే మాయని చూచేవారుగా ఉంటారు. మీకు మాయ ఉండదు, మీ మాయనే మీరు చూస్తున్నారు అనమాట. అదే చెప్తుంటుంది ఎప్పుడు మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉంటే. అవునండి, అవును. అలా కాకుండా ఈ వైపుకి వచ్చేస్తే మాయలో భాగమైపోతారు. చెప్తుండదండి, ఆ చెప్తే అక్కడి ఇటు వచ్చేస్తా. అది ఇటు వచ్చిన తర్వాతే చెప్పిపోతుంది, అక్కడ చెప్తే ఉంటుంది. అక్కడ చెప్తే ఉంటుంది. అవును, అవును. వ్యక్తిగా తానున్నప్పుడు జ్ఞప్తి ఉండదు, వ్యక్తికి ఎడంగా ఉన్నప్పుడు జ్ఞప్తిగానే మీరు ఉంటారు. అంటే దీనికి ఏమన్నప్పుడు వ్యక్తిగా నేను అదే వ్యక్తి అన్నదానికి కొంచెం ఏమన్నా సాధన ఉంటుందండి? ఏం లేదు కదా. జ్ఞప్తి అనేది స్వయం కదా. స్వయం కదా. నేనున్నాను అనే అనుభవాన్ని పొందడానికి సాధన ఏముంటుంది? నేనున్నాను అనుభవం సాధన లేదండి. అదే వ్యక్తిని అయిపోతున్నాను అన్నది, ఆ వ్యక్తి అవ్వకుండా వ్యక్తిలో ఉండాలంటే ఏమన్నా ఉందా? ఆ ప్రశ్న వ్యక్తిగా ఉన్నప్పుడు కదా వస్తుంది. అదేలేండి, అదే వ్యక్తిగా ఉంటే ప్రశ్నే ఉదయించడం లేదు. అవునండి. మీరు ఇప్పుడే జ్ఞప్తిగా ఉన్నారనుకోండి, ఆ ప్రశ్నే రాదు. అవునండి, ప్రశ్నే రాదు. మీకు మీరు అడిగే అడంగా ఉంటే మీకు ఆ ప్రశ్నే ఉదయించదు. అవునండి, అవునండి, అవునండి. ఇందాక అలాగే నేను నాకు ఇలా అనిపించింది అంటే మళ్ళీ నాకేమనిపించిందండి, అలాగే అన్న తర్వాత వెంటనే నాకేమనిపించింది, నాకంటే నువ్వు వేరే ఉన్నావా ఎవరు అడిగినట్టు అనిపించిందండి. వేరు లేరు, చెప్పిన వారు ఒకరికైనా ఉన్నట్టు లెక్క. అదే కదా, ఎవరున్నారు నీకంటే అన్నట్టు. అంటే జ్ఞప్తిగా ఉన్నారని అర్థం. అలా అనిపించడం కాదు, అదే అనుభవం నిజానికి. అనుభవం అండి. అవునండి, అవునండి. ఈ వైపుకి వచ్చి మళ్ళీ అనిపించడం అంటున్నాం కానీ మనం. అవునండి, అవునండి, అవును. అది అనుభవమే, అది మీ అనుభవమే. మీకంటే అన్యంగా ఎవరున్నారు అడగడానికి? అవునండి కదా, మిమ్మల్ని మీరే అడుగుతున్నట్లు లెక్క వస్తుంది. ఏదన్నా ఇంక అంతేనండి. అంతే. వారు ఎవరో అడిగారు అనుకుందాం, వారు లెక్కకు రారు, మీరు లెక్కకు వచ్చేస్తారు. అడిగిన వారు మీరే లెక్కకు వస్తారు, చెప్పిన వారు మీరే లెక్కకు వస్తారు. ఎప్పుడు మీకు మీరు ఒక ఎడంగా ఉంటే. అవునండి, అవును. ఇది నిజమనుకున్నప్పుడు ఈ వైపుకి వచ్చేస్తే, ఈ వైపుకి వచ్చినప్పుడు మాత్రమే ఇది నిజమనిపిస్తుంది. అవునండి, అవునండి. అదేనండి, ఆవిడ శారద గారు అన్నట్టు వ్యవహారంలో వస్తే ఈ చెప్తూ ఉండట్లేదండి. అవును, చెప్తుంటుంది. చెప్తిలో నేను చెప్తా, నేను ఇదిగా ఉండి వ్యవహారంలో ఉన్నాను అన్నది జరగట్లేదు. వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా దాంట్లోనే ఉన్నాను అనే అదే అనే మాట మనకి గుర్తుకొచ్చింది అనుకోండి, గుర్తుకొచ్చిన క్షణంలో మీరు చెప్తే అవుతారు. టైం ఏం పట్టదు. అవునండి, అదే చెప్తున్నా కదా, ఇటు అటు అలా ఉందండి. నిజమే కదా, మరి తానే తచ్చాడుతున్నాడు అటు ఇటుని. ఇద్దరు లేరు కదా, ఒక్కడే అన్నప్పుడు. అవునండి, అవును. ఎవరుంటారు? ఇటున్నవారు వారే, అటున్నవారు వారే. అవునండి, అవును. ఇటుంటే అది
ఎలాగా అనిపిస్తుంది, అటుంటే తనదే తానుగానే అనిపిస్తుంది. బాగానే ఉంటుందండి. అవును ఉంటుంది. అవునండి. అవునండి. అవును. అవునండి. అనిపించదు, ఉంటుంది. ఇటుంటేనే అనిపించడం అనే మాట కుదురుతుంది. అవునండి. అవును. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే కదండి మనం ఎత్తులో ఉండి మాట్లాడుకోవడమే, ఎత్తులో భాగంగా ఉండి మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుతున్నాం. అవునండి. కాబట్టి ఘర్షణ లేదు, ఊరికే అంగీకరిస్తుంది. ఊరికేనండి. ఇంకా ఏదో మాట్లాడుకోవడంగానే ఉంటుంది కానీ ఏమీ ఉండదు. అంతేనండి. అంతే 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 మాట్లాడుకోవడానికేనండి ఇది. అంతే, లేకపోతే అసలు ఇంకా క్వశ్చన్ లేదు కదండి అక్కడ అసలు. లేదు, లేదండి. అదేనండి. అదే సంతోషం అండి. అదే నాకు నేను మర్చిపోతుంటాను అనగానే వీడియో ఎక్కడ నాకు డౌట్ వచ్చినాక వెంటనే చేసేస్తా, అయిపోద్దని చేశాను. నిజమే, నిజమే, చేసుకోవాలి. వెంటనే డౌట్ వచ్చిన వెంటనే క్లారిఫై చేసుకోవాలండి. చేసుకుంటే అయితే మర్చిపోతానండి నేను. అది మీరే కాదు, మా పరిస్థితి కూడా అంతే ఈ వైపు. అదేనండి, అందుకే నోట్ చేసుకుంటూ ఉంటాను, లేకపోతే లేదన్నా. నమస్కారం అండి. చాలా పాపం మీకు ఇలాంటి ఈ మధ్య మా సత్సంగ మెంబర్లు కూడా చాలా పెరిగారు కదా, మీకు ఇలాంటివి చాలా రోజంతా ఇదే పని ఉంటుందేమోనండి మీకు. మనం మాట్లాడుకున్నదే రికార్డ్ చేసి అందరూ పెట్టేస్తున్నాం, పోనీ అలా ఉంటుంది కదా. బాగుందండి. అవునండి, బాగుందండి, చాలా బాగుంది ఇది. మురళీమోహన్ గారి ఐడియా. అవును, పెట్టండి అలా అని చాలా బాగుంది. అంటే మేము గురువు గారి మాటలను మాకు కొంచెం అర్థం కాకపోవటం అలా అలా ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు చెప్పేది బాగా క్లియర్గా ఉంటున్నాయి మాకు. అది అందుకని వెంటనే ప్రశ్న వేయగలిగే డౌట్ వస్తే వేయగలుగుతున్నాం. అది